కదా నిజంగా అమ్మా ఆడ జాతికే ఒక కలంకం నువ్వు. ఓయోలోకి వెళ్ళిన వాళ్ళంతా తప్పే చేస్తారా సార్? మీ దగ్గర నుంచి ఎంత అమౌంట్ తీసుకున్నారండి? 4 to 5 lakhs తీసుకున్నాం సార్. తల్లిదండ్రులకి ఏ ఇవ్వబుద్ధి కాదు కానీ ఒక ఆడపిల్లని నమ్మి మాత్రం లక్షలు ఇవ్వబుద్ధి అయింది మేడం. 5 lakhs దాకా తీసుకున్నారమ్మా. మరి ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అట్లా ఎట్లా ఇస్తారు సార్? నాతో తిరిగిండు ఉన్నాడు, నేను ఎట్లా ఇస్తాను? అంటే సర్వీస్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్. నన్ను ఎందుకు మోసం చేసావు చెప్పు? నేనేం మోసం చేయలే, మోసపోయినావు అంతే. సురేష్ నీకేం తెలుసు? నా మ్యూచువల్ ఫ్రెండ్స్ తో తాను పబ్బులకి ఓయోలకి వెళ్తే నాకు తెలియకుండా ఎట్లుంటా సార్? నాకు అర్థం. ఓయోలకు కూడా వెళ్తున్నా. వెళ్ళింది సార్, వెళ్ళింది కాబట్టే కదా సార్ చెప్తా. ఇప్పటికే ఆ ఓయోలకి వెళ్తే ఆడ ఏమైతే ఇస్తారో ఓయోలోకి వెళ్ళిన వాళ్ళంతా తప్పే చేస్తారా సార్? మంచి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు, లవర్స్ అన్నప్పుడు పబ్లకు వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం ఇది కామనే కదా. అంటే నాతో వెళ్తే కామనే సార్, అందరితో వెళ్తే అది కామన్ ఎట్లయితే సార్? కామన్ కి చాలా తేడా ఉంది మేడం. నాతో ఉంటే కామన్, అందరితో ఉంటే కామన్. అది మీతో పాటు ఎక్కడికి వచ్చింది? మీరు ఎక్కడ కలిసారు? మేము ఓయోలోనే. మీరు ఓయోకి పోతే తప్ప అసలు ఓయో కట్టిందే లవర్స్ కోసం అండి. ఎందుకు పుణ్యానికి ఇచ్చినావా? ఇస్తా అని చెప్పి తీసుకున్నానా? ఇస్తా అని చెప్పి తీసుకున్నా. మరి ఎట్లా తీసుకున్నావు? పుణ్య ఉత్తిగా తీసుకున్నావా? ఏంది? ఇస్తా అని చెప్పి ఎందుకు తీసుకున్నావు? ఎనీ టైం మనీ లాగా ఎనీ టైం మెన్. ఆ ముగ్గురు వీళ్ళు ATM. అందరికీ నమస్కారం, నేను మీ ఎర్రం శాంతి గుప్తా. ఈ రోజు మనం ఉన్నాం నా విచారణ కార్యక్రమంలో. ఈ రోజు షోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ సుశీల గారు, అలాగే ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలీ గారు. వారికి స్వాగతం. ఈ రోజు నా విచారణలో శ్వేత అనే అమ్మాయి తన బాధని చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చింది. తను ఒక అబ్బాయి చేతిలో మోసపోయిందని, తను బాగా ఫ్రాడ్ గురైందని మాకు చెప్పడం జరిగింది. సో తన మాటల్లో మనం అందరం తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ పేరు? శ్వేత మేడం. శ్వేత, మీరు ఇక్కడికి రావడానికి కారణం? నన్ను ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చేసుకోవట్లే మేడం. మీకు మాట ఇచ్చారు పెళ్లి చేసుకో? అవును మేడం. కానీ ఇప్పుడు చేసుకోనని అంటున్నాడు. అసలు ఫోన్ ఎత్తట్లేదు, ఎక్కడా కనిపించట్లేదు. అవును మేడం. ఎందుకోసం అమ్మా? అసలు రీజన్ తెలియదు మేడం. మేడం, రీజన్ తెలియకుండా ఉండడం ఏంటి మేడం? అంటే రీజన్ లేదు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? సడన్ గా ఫోన్స్ కట్ చేసింది సార్. అంటుంటిమి ఈ మధ్యలోనే ఇట్లా చేస్తుండే. ఇంకా మరి నాకు తెలిసి పెళ్లి అనే వరకే ఫోన్ ఎత్తట్లేదు. ఓకే ఓకే ఓకే. పెళ్లి అడిగారు కాబట్టి వద్దంటున్నాడు, తను అవాయిడ్ చేస్తున్నాడు. అంటే అవాయిడ్ చేస్తున్నారంటే మిమ్మల్ని క్లియర్ గా వాడుకున్నందుకే పెట్టుకున్నాడు అంతే, వేరేదేం లేదు ఉద్దేశం అతనికి. సరే మీరేం చేస్తారు మరి? మాకు ఇక్కడ రాకముందు ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? నార్మల్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్దాం అనుకున్నాం. అసలు ఆయన అడ్రస్ కూడా కరెక్ట్ గా చెప్పట్లేదు సార్. ఓకే ఓకే. ఆధార్ కార్డ్స్ ఏదైనా మీ దగ్గర లేవా? ఏమీ లేవు సార్. అంటే అబ్బాయితో మీకు పరిచయం ఎప్పటి నుంచి? కాలేజ్ ఫ్రెండ్ మేడం. అంటే ఎన్ని సంవత్సరాలు? 3 years అవుతుంది. 3 years నుంచి మీతో ఆయన మాట్లాడుతున్నాడు? అవును మేడం. ఉన్నారు మీరు? అవును మేడం. కానీ ఇప్పుడు సడన్ గా ఫోన్ తీయట్లేదు. అంటే సడన్ గా ఏమైంది ఉంటుంది సార్? సడన్ గా ఫోన్ ఎత్తట్లేదు అంటే ఈమె మ్యారేజ్ కోసం అడిగిందేమో, అంతేనా? ఈ రోజుల్లో సొసైటీలో జరిగేది అదే. మ్యారేజ్ అని చెప్పిన వెంటనే కథం. 3 years నుంచి బానే ఉన్నాడు మేడం. బాగా తిరిగినాం, అన్ని బానే ఉంది. పెళ్లి అనేటప్పటి నుంచి ఇంకా ఫోన్ అవాయిడ్ చేసి మీరు పెళ్లి చేసుకోమని అడిగారు. అప్పటి నుంచి ఆయన అప్స్టాండ్ అయిపోయారు. ఆడపిల్లలు ఇలానే మోసపోతున్నారు. మీరిద్దరు ఫిజికల్ గా కలిసారా? అది ఎట్లా చెప్తాను సార్? చెప్పాలి కదా, చెప్తేనే చెప్పండి అమ్మా. దాన్ని బట్టి మేము 3 years లవ్ లో అది ఉండకపోతే ఎట్లా ఉంటుంది సార్? పెళ్లి కాక ముందు ఇవన్నీ చేయడం తప్పని తెలుసు కదమ్మా మీకు. సరే, అబ్బాయి ఎక్కడ? అబ్బాయి మీకు ఎప్పుడు కలిసాడు? అబ్బాయి ఎక్కడ ఉంటారో ఆ వివరాలు ఏమన్నా తెలుసా? పోనీ అంటే తను నా క్లాస్మేటే మేడం. ఓకే. ఎక్కడ ఉంటాడు అనేది అయితే తెలియదు. ఓన్లీ మీరు కాలేజ్ వరకే తెలుసు? కాలేజ్. అంటే మీరిద్దరు తిరిగేటప్పుడు హోటల్స్ లో అయితే వెళ్ళే ఉంటారు, కామన్. ఇది ఆధార్ కార్డ్ అవన్నీ చూడలేదమ్మా మీరు? అవన్నీ ఎందుకు అడుగుతాం సార్? అంటే అబ్బాయి వెళ్ళి ఆధార్ కార్డ్ ఇస్తాడు కానీ అమ్మాయి వెళ్ళైతే ఇవ్వదు కదా సార్ ఆధార్ కార్డ్ తీసుకొని. అబ్బాయిది ఏంటో ఈ అమ్మాయికైనా తెలిసి ఉండాలి కదా. అబ్బాయి దగ్గర ఉండొచ్చేమో అమ్మాయిది. ఆ అబ్బాయి దగ్గరదే ఈమె ఆ మాత్రం కూడా. అసలు నువ్వేం చదివామా? నేను ఇప్పుడు పీజీ చేస్తున్నా మేడం. పీజీ గర్ల్ మేడం, పీజీ చేస్తున్నారు. అంత మాత్రం ఆవిడకి జ్ఞానం లేకుండా అలా ఎలా తీసి ఎప్పుడో తను తెలుసుకొని ఉండాలి కదా మేడం. ఇక్కడ దాకా వచ్చింది అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. కాదమ్మా, మీరు పీజీ చేస్తున్నారు, మీకు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, మీ ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి జరిగే ఉంటాయి. ఎంతో మందిని చూసి ఉంటారు. నమ్మినాను సార్ అంతే. అందరూ కూడా నమ్మే కదా. అందరు నమ్ముతున్నారు, అందరు ఇలానే మోసపోతున్నారు.
సుసైడ్ చేసుకుంటున్నారు ఆడపిల్లలు. కొంతమంది అయితే కేసులు పెట్టేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇదే కండిషన్ లో అంతగానంగా నమ్మి అక్కడి వరకు వెళ్ళిన దానివి కనీసం ఒక డీటెయిల్ అయినా పెట్టుకోవాలి కదా దగ్గర. పోనీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది కూడా ఎవరిది నెంబర్ లేదా? అదే నెంబర్స్ ఏం లేవు మేడం. వాళ్ళ ఫ్రెండ్స్ ది కానీ ఎవరిది? ఎవరివి లేవు. కనీసం వాళ్ళది ఏ ఊరు ఎక్కడ అంటే వాళ్ళది ఏ ఊరో నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చే మాతో పాటే ఉంటుండు. మా వెనక గల్లీయే కదా అన్నట్టు. పేరు తెలియదు, ఏం తెలియదు. ఆ అమ్మాయికి అతను తెలుసు, అతను వాడే ఆ ఫోన్ నెంబర్ తెలుసు. ఆ ఫోన్ నెంబర్ ఏముందండి, ఎప్పుడైనా నెంబర్ మార్చేయచ్చు, ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ చేసేయచ్చు. పేరు కూడా చెప్పింది నిజమో అబద్ధమో కూడా మనం చెప్పలేదు. ఏమీ తెలుసుకోకుండా అంతగా మోసపోయిన ఒక పీజీ చదివే అమ్మాయి ఇక్కడికి రావడం నిజంగా కూడా సొసైటీలో ఏమని చెప్పాలో కానీ. పీజీ చదివే అమ్మాయి ఇలా మోసపోయిందంటే ఇక కింద ఉండే డిగ్రీ వాళ్ళు ఇంటర్ వాళ్ళు ఇంకెంత మోసపోతున్నారేమో. పోనీ ఏమైనా ఇచ్చారా అబ్బాయి మీకేమైనా? ఏమన్నా అంటే ఏమైనా డబ్బులు, ఫోన్లు, గిఫ్ట్లు మీరేమైనా ఇచ్చారా తనకి? మళ్ళీ ఏదైనా ఫోన్ గానీ మీరే కొనిస్తారు? నేనే ఇస్తుండేదాన్ని. ఏమ్మా అంత పోషించాలని ఎందుకు అనిపించిందిరా? అయినా తన దగ్గర డబ్బులు ఎక్కడి అని? నువ్వు పీజీ చదువుకునే అమ్మాయి, నీకు దగ్గర మా డాడీ వాళ్ళు ఇస్తారు కదా మేడం. ఫోన్ కొని సేవ్ చేసి ఆయనకి ఇచ్చారు కదండి. ఫోన్లు కొని బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన మేడం నేను. వాడి బర్త్డే కోసమే నేను దాచిపెట్టుకొని గిఫ్ట్ ఇచ్చేసిన. ప్రేమగా ఇచ్చే ఉంటది అంటే ఇంకా తన దగ్గరనే ఉంటాడు కదా అన్నట్టుగా ఇచ్చేసారు. సరే, ఇప్పుడు మీరిద్దరు ప్రేమించుకున్నారు కదా, ఇద్దరి మధ్యలో ఏదైనా జరిగిందా? అంటే చెప్పకూడదు, నాకు కూడా ఎలా తెలుస్తుందమ్మా? మాట్లాడాలి ముందుకెలా తీసుకెళ్తా కామనే కదా మేడం. మేడం ఈజీగా చెప్పేస్తాను మేడం. ఏందమ్మా పెళ్లి కాక ముందు ఇలా కలవడం అనేది ఎంత పెద్ద పాపమో తెలుసు కదా మీకు. ఇలా చేస్తారా? అంటే నమ్ముతాం కదా సార్. మీ నమ్మకం వాళ్ళకి వాడకం అండి. అసలు ఒక అమ్మాయి, అందున ఎడ్యుకేటెడ్ అమ్మాయి ఇంతగా మోసపోతుంది మేడం. మనం సొసైటీలో ఎంతో మందిని కూడా చూస్తూ ఉంటాం. అసలు వీళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది మేడం? మీరు కొంచెం క్లియర్గా ఆ అమ్మాయికి అర్థమయ్యేటట్టు కొంచెం చెప్పండి సార్. మీరు కూడా లీగల్గా పిల్లల్ని ఏ యాక్షన్స్ తీసుకుంటే ఎలా ఉంటే వాళ్ళు కూడా బాగుపడతారు, మిగతా వాళ్ళకు కూడా తెలుస్తాయి అనేది మీరు కూడా వివరించండి సార్. తప్పకుండా మిగతా వివరాలు అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. లీగల్ గా అయితే చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు మనకు ఐపీసీలో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేస్తే ఎలాంటి ప్రొవిజన్ లేకపోయేది. జస్ట్ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే రేప్ కేసు ఫైల్ చేసేటోళ్ళు. కానీ ఎప్పుడైతే భారతీయ న్యాయ సంహిత June 2 నుంచి వచ్చిందో అప్పటి నుంచి ఒక స్పెషల్ ప్రొవిజన్ వచ్చింది ఇలాంటి వాళ్ళ కోసం. సెక్షన్ 69 అని వచ్చింది. దానివల్ల 10 years జైలు శిక్ష అబ్బాయికి వస్తుంది. ఈ వెళ్ళి కంప్లైంట్ చేస్తే మీకు న్యాయం అయితే దొరుకుతుందండి. కంపల్సరీ ఎఫ్ఐఆర్ అవుతుంది, దీని మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. ఎఫ్ఐఆర్ అయితే 1 నుంచి 2 times కూడా కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. ఓకే, సో అలాంటి ఇబ్బందులు కూడా మీకు ఉంటాయి. సో బిఫోర్ టేకింగ్ ఎనీ ఎఫ్ఐఆర్ ఏదైనా కూడా లీగల్ స్టెప్ తీసుకునే ముందు 2 sides ఆలోచించండి. అటు అబ్బాయి కూడా సఫర్ అవుతాడు, ఇటు మీరు సఫర్ అని నేను చెప్పలేను, కానీ కోర్టు చుట్టూ మీరు వెళ్లాల్సే పరిస్థితి వస్తుంది. కోర్టుకు వెళ్తారా? ఇంట్లో కూడా చెప్పాలి కదండి. అప్పుడు అది కూడా ఇంట్లో కూడా మీ పేరెంట్స్ అడగాలి, నేను ఇట్లా కేసు చేయబోతున్నాను. ఎందుకంటే మీరు వెళ్తారు, కంప్లైంట్ ఇస్తారు, మీరు ఒక అడల్ట్ కాబట్టి. వాళ్ళు నా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు కదా సార్, వాళ్ళకి ఎట్లా చెప్తాను నేను? మరి చెప్పకుండా కోర్టుకి ఎలా వెళ్తామా? చెప్పకుండా మీరు డైరెక్ట్ వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారనుకోండి, ఎంక్వైరీ చేస్తే ఇది జస్ట్ క్యాజువల్ ఎఫ్ఐఆర్ కాదు, చాలా పెద్ద క్రిమినల్ ఎఫ్ఐఆర్ అంది. చిన్న ఎఫ్ఐఆర్ కాదు, ఏదో కొట్టేసిరు అని చెప్పేసి. ఇది సాంఘిక నేరం కిందికి వస్తుంది. సో సాంఘిక నేరం కోర్టులో కూడా అంత సులువుగా కొట్టేయారండి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది దాన్ని కొట్టేయాలంటే. కోర్టు కూడా ఎందుకు సులువుగా కొట్టేయదంటే ఇలాంటి తప్పులు మళ్ళీ ఇంకా రిపీటెడ్ గా జరుగుతుంటాయి. అయ్యో ఇంతేనా, కేసు అయింది, కోర్టుకు వెళ్ళినాం, కొట్టేసారు అని ఇంకా చాలా నేరాలు బయటకు వస్తాయని ఇలాంటి వాటి మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి. అయితే ఇట్లా ప్రతి ఒక్క ఆడపిల్ల మోసపోతున్నారు, మన దగ్గరికి ఇంతమంది వస్తున్నారు, రోజు కూడా చూస్తున్నాం. ఇప్పుడు సార్ అన్నట్టు కోర్టు దాకా వెళ్ళిందంటే ఇప్పటిదాకా గోప్యంగా ఉంచింది కాస్త బట్టబయలైపోతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఈ తల్లిదండ్రులకి తెలిస్తే కూడా అసలు మేము చదువుకోవడానికి సిటీకి పంపిస్తే పిల్లలు వెళ్ళి ఇట్లనా తయారయ్యేదని వాళ్ళ గుండె కూడా పగలచ్చు. మరి ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఎలా? సార్ ఏమో లీగల్ గా అడ్వైజ్ ఇచ్చారు, మీరేమంటారు మేడం? కాదమ్మా, కనీసం ఒక చిన్న బేసిక్ నాలెడ్జ్ మీకు కాలేజ్లలో, స్కూళ్ళలో మీకైతే అవేర్నెస్ ఇస్తున్నారు కదా, తెలుసు కదా దాని గురించి. మన హిందూ పద్ధతి ప్రకారం మీకు తెలుసు కదా ఇలా చేయడం తప్పు అని. ఏదో ప్రేమించుకున్నారు అంటే అది ఓకే, దాన్ని ఎలాగైనా కన్విన్స్ చేయొచ్చు. కానీ మీరు ఏకంగా బెడ్రూమ్ వరకు వెళ్ళారు అని అంటే ఇంకా దాన్ని ఎలా చెప్పాలి? మనం నమ్ముతాం. ఇప్పుడు మా పేరెంట్స్ కి చెప్పొద్దు అంటున్నావు, నమ్మావు బాగుంది, పేరెంట్స్ కి చెప్పొద్దు అంటున్నావు. పేరెంట్స్ కి తెలియకుండా దాన్ని ఎలా దాచుతావు? రేపటి రోజున అబ్బాయి ఇప్పుడు వద్దనేసి నేను అవాయిడ్ చేసి వెళ్ళిపోయాడు, అవునా? కావాలని కూడా లేదు, కనీసం కాల్ కూడా లేదు, ఇన్ఫర్మేషన్ కూడా లేదు, వదిలేసి వెళ్ళిపోయాడు. కోర్టు వరకు వెళ్ళి ఇదంతా మళ్ళీ రివీల్ చేయడం అనంటే
మీ తల్లిదండ్రులకు తెలియాల్సి ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా అయితే నువ్వు సింగిల్ గా వెళ్ళలేవు. అలాగని చెప్పి ఆ అబ్బాయితోటే కంటిన్యూ అవ్వాలి అని అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అందులో ఇప్పుడు మీ పేరెంట్స్ కి తెలియకుండా దాచిపెట్టి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నా కూడా అతనికి మొత్తం తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ రూమ్ వరకు వెళ్ళారు కాబట్టి. అవును మేడం. అదంతా నువ్వు ఆలోచించాలి కదా. అదంతా ఆలోచించకుండా అంత ధైర్యంగా ఎలా చెప్తున్నావు? అయినా మీకు చదువుకునేప్పటి నుంచి చెప్పట్లేదా, అవేర్నెస్ ఇవ్వట్లేదా? గుడ్ టచ్ గురించి, బ్యాడ్ టచ్ గురించి, అసలు ఇలాంటివి చేస్తే ఎలా ఉంటుంది, తర్వాత కోర్టు కేసులు ఏంటి, పోలీస్ స్టేషన్ వరకు ఏంటి, ఇవన్నీ చెప్తున్నారు కదా. అవన్నీ ఆలోచించాలి కదా. మేడం ఇప్పుడు ఇంకా ఎక్కడున్నారు మేడం? ఏ 5th క్లాస్ 6th క్లాస్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటారు మేడం. ఆవిడ పీజీ చేస్తుంది. ఆవిడ 10 మందికి చెప్పించాల్సింది పోయి ఆవిడే వచ్చి నాకు ఎలా చెప్పమంటారా అనే మాటలు మాట్లాడుతుందంటే ఇంకా మనం ఎక్కడ దాకా తీసుకెళ్ళగలం? అదే కదా. కొంచెమైనా ఆలోచించి, ఇప్పుడు నీ గురించి, నీ జీవితం ఇది. ఆ అబ్బాయిల విషయం పక్కన పెట్టి, అబ్బాయిలకి ఏముంది ఎలాగని వెళ్ళిపోతారు అంటే నేను 10 మందితో వెళ్తాను అని అంటాడు. కానీ నీ జీవితం ఏంటి? తర్వాత మీ తల్లిదండ్రుల పరువేంటి? వాళ్ళనేం చేస్తావు? నీ భవిష్యత్ ఏమవుతుంది? నీ చదువేమవుతుంది? కాలేజీలో ఏంటి నీ పరిస్థితి? ఇవన్నీ ఆలోచించావా? 3 years కదా మేడం, నమ్ముతూనే ఉన్నా అంతే. ఇంకా నమ్మడం ఓకే అమ్మా, నమ్ముతున్నావు, మేము కాదనట్లేదు. కానీ నీ జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇట్లా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయం కదా మేడం మనం. అంటే మొత్తానికైతే అబ్బాయి తప్పు మిమ్మల్ని వదిలేయడం అని అంటారు. అంటే నిజం చెప్పాలంటే అది తప్పే. అంటే పెళ్లి చేసుకుంటా అని మిమ్మల్ని నమ్మించి మిమ్మల్ని అన్ని విధాలుగా యూస్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకొని మీరు ఫోర్స్ చేయడంతో నేను చేసుకోను అని చెప్పేసి అబ్స్కాండ్ అవ్వడం అనేది నేరమే. దానికి మన చట్టంలో కూడా చాలా ప్రొవిజన్స్ వచ్చినాయి, కొత్త ప్రొవిజన్స్ వచ్చినాయి. ఇప్పుడు అబ్బాయి వర్షన్ ఏముందో, మరి అబ్బాయికి ఏ ఫోర్సెస్ ఉన్నాయి, అబ్బాయికి ఏదైనా ప్రెషర్ ఉందో, మరి మీతో చెప్పి అన్నా దూరం అవ్వాలి. చెప్తే మీరు అర్థం చేసుకుంటారు. చెప్తే నేనైనా అర్థం చేసుకుంటాను కదా. సరే అమ్మా, పర్వాలేదు, మనం పిలిపిద్దాం మేడం. అసలు అమ్మాయి దగ్గర నెంబర్ తీసుకుందాము. అబ్బాయి సడన్ గా ఇన్ని ఇయర్స్ నుంచి ఉండి సడన్ గా అబ్స్కాండ్ అవ్వడం అంటే ఏదైనా గట్టి రీజన్ ఉంటేనే జరుగుతుంది. అంతే, కరెక్టే. కానీ ఈ అమ్మాయి ఎప్పుడైతే మనకు ఫోన్ కాల్ చేసి దీని వివరం ఎప్పుడైతే చెప్పిందో మనం కూడా మన టీం మెంబర్స్ ని పంపడం జరిగింది. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, ఫోన్ కాల్ కనెక్ట్ అవుతుందా లేదా అనడం, మీతో పాటు నేను కూడా చూస్తానండి. మనకు కూడా కొన్ని వివరాలు తెలుస్తాయి, ఇంకా షాకింగ్ విషయాలు కూడా మీకు తెలుస్తాయి. మీరు కూడా ముందు చూస్తారు సార్. ఏమో సస్పెన్స్ లో పెడుతున్నారు. సీక్రెట్ ఏదైనా చూద్దాం మేడం, మీతో పాటు నేను కూడా చూడాలి అనుకుంటున్నాను. కొన్ని వివరాలు తెలిసాయి, ఇప్పుడు అవంతా కూడా బయట పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఏమ్మా శ్వేత, ఒకసారి కాల్ చేసి మాట్లాడిపిస్తావా? అసలు నా కాల్ లిఫ్ట్ చేయడు మేడం. పర్లేదు, మేము ఒకసారి కాల్ చేసి చూద్దాం. స్పీకర్ పెట్టమ్మా. చూసారు కదా మేడం, నా ఫోన్ అసలు లిఫ్ట్ చేయడు ఆయన. మనం ప్రయత్నం చేసి చూద్దాం. మీ నెంబర్ నుంచి చేయండి మేడం. శ్వేత, ఒకసారి మాకు నెంబర్ చెప్పమ్మా. 970 హలో మేడం. చెప్పండి మేడం. బాబు మనోజ్. చెప్పండి మేడం. ఏమ్మా, ఇందాక మీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మీకు తెలుసుగా మేడం, నేను ఇక్కడే కింద సెల్లాడుతున్నా మేడం. రమ్మంటారా మేడం ఒకసారి నన్ను? రామ్మా, పైకి రా. ఏం తెలుసు మేడం? తెలుస్తుందమ్మా, అన్ని విషయాలు తెలియజేస్తాను. ఎప్పుడైతే మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారో ఆ రోజు నుంచి మీ కేసు టేకప్ చేసినప్పటి నుంచి మా టీంని పంపించి ఈవిడ ఏ ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు అంటుందో ఆ ఫోన్కి కాల్ చేయగానే కనెక్ట్ అయిందండి. ఇక్కడ వివరాలు ఏంటి అనేది మీ సమక్షంలో అన్ని కూడా బయటపడతాయి. మనోజ్ వచ్చిన తర్వాత మిగతా వివరాలు మనం తెలుసుకుంటాం. ఇది చాలా పెద్ద సస్పెన్స్ స్టోరీ లెక్క. చాలా పెద్ద సస్పెన్స్ మేడం. వచ్చే వ్యక్తి కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి. అతని నుంచే అసలు మనం అన్ని విషయాలు తెలుసుకుంటాం కూడా. అంత ముఖ్యమైన వ్యక్తి. రండి బాబు మనోజ్, రండి. నమస్తే. కూర్చోండి మనోజ్. నేను మీకు కాల్ చేశాను కదా. అవును మేడం, చేశారు. మీరు నాకు తెలియజేసిన వివరాలన్నీ కూడా మేడం అండ్ సార్ వినాలనుకుంటున్నారు. ఇప్పటికే మీ కాల్ కనెక్ట్ అయిన తర్వాత శ్వేత మరియు సార్ అండ్ మేడం కూడా ఒక షాక్లో ఉన్నారు. మీకు తెలిసిన విషయాలు అసలు బయట చెప్పు బాబు. ఈమెకి ఫస్ట్ మీరు కాల్ చేస్తే మీరు లిఫ్ట్ చేయట్లేదట. ఈమెని మీరు శారీరకంగా వాడుకొని తర్వాత పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోవట్లేదట. ఇది నిజమేనా? ఇది నిజమా అంటే నేను తప్పు చేసి ఒప్పుకుంటా సార్. నేను తప్పు చేయలేదు సార్. ఆ అమ్మాయి నాతో ఇట్లా చేసింది. ఏం చేసింది మీతోటి? ఏం చేసిందంటే ఇష్టం ఉన్నట్టు అమ్మాయి నా వెంట తిరగడము, ఇట్లా వెళ్దాము, బయటికి వెళ్దాము, పబ్స్కి వెళ్దాము, అక్కడ ఇక్కడ అని చెప్పడము. మేము చాలాసార్లు బయటకు కూడా వెళ్ళాము. మంచి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు, లవర్స్ అన్నప్పుడు పబ్లకు వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం ఇది కామనే కదా. అంటే నాతో వెళ్తే కామనే సార్, అందరితో వెళ్తే అది కామన్ ఎట్లయితే సార్? అందరితో ఏంటి బాబు? కామన్కి చాలా తేడా ఉంది మేడం. నాతో ఉంటే కామన్, అందరితో ఉంటే కామన్. అది అందరితో ఎందుకు వెళ్తా మేడం నేను?
ఫ్రెండ్స్ తో నార్మల్ గా బయటికి వెళ్తాం అంతే. అట్లా కాదమ్మా, ఫ్రెండ్స్ తో వెళ్తే ఈయన ఇంత స్టాండర్డ్ గా అందరితో వెళ్తే కామన్, నాతో వస్తే కామన్ అని చెప్తున్నాడు అంటే కంపల్సరీ ఏదో కాంక్రీట్ రీజన్ ఉండే ఉంటది, అందుకే ఇంత స్టాండర్డ్ గా చెప్తున్నాడు. రీజన్ ఏం లేదు సార్, నేను పెళ్లి అనే వరకే ఇవన్నీ కథలు అల్లుతుండే కానీ రీజన్ ఏం లేదు. ఇది కూడా అవ్వచ్చు. నేను ఇది కాంత వరకు మీకు ఏం చెప్పింది నాకైతే తెలియదు సార్, నాకు తెలియదు మేడం. కానీ నా దృష్టిలో అయితే అమ్మాయి తప్పు చేసింది, 10 మంది తిరిగి నేను చూసినా కాబట్టి చెప్తున్నాను. ఏం చూసినావు నువ్వు? ఏం చూసినానా? నాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? తీయమంటావా? తీస్తున్నావు, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సార్, మీకు కావాలంటే చూపిస్తానండి. శ్వేత, నీ అంతలు నువ్వే ఎవరెవరితో తిరిగావు, ఎవరితో ఉన్నావు నువ్వు చెప్పావా బాగుంటది, లేదంటే కూడా ఇప్పుడు డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. ఎవరి అబ్బాయి? చూపిస్తాను సార్, నేను ఆల్రెడీ చూసాను సార్. ఈ దరిద్రాన్ని నేనైతే చూడలేనమ్మా, ఆల్రెడీ నేను దరిద్రాన్ని చూసేసాను. మీరే చూడండి. నాకు కారణం ఏంటంటే అబ్బాయి నాకు కొంచెం మ్యూచువల్ ఫ్రెండ్ సార్, నాకు తెలిసింది ఇప్పుడు అమ్మాయి గురించి. అదే అదే నాకు కూడా చాలా అమాయకురాలు అనుకున్నారు కదా మేడం, ఇప్పటిదాకా అనుకున్నారు కదా. ఈ దరిద్రాన్ని, ఆ దరిద్రాన్ని నాకు కూడా చూస్తుంది. ఎవరమ్మా మీ అబ్బాయి? చూడు సురేష్. సురేష్, నీకేం తెలుసు? నా మ్యూచువల్ ఫ్రెండ్స్ తో తను పబ్బులకి ఓయేలకి వెళ్తే నాకు తెలియకుండా ఎక్కుంటా సార్. నాకు అర్థం ఓయేలకు కూడా వెళ్తున్నా. వెళ్ళింది సార్, వెళ్ళింది కాబట్టి కదా సార్ చెప్తే. ఇప్పటికే ఆ ఓయేలకి వెళ్తే ఆడ ఏమైతే ఇస్తారో ఓయోలోకి వెళ్ళిన వాళ్ళంతా తప్పే చేస్తారా సార్? అసలు వెళ్ళాల్సిన అవసరం ఏముందమ్మా? అదే కదా. కూర్చొని మాట్లాడడానికి కాఫీ డే లేవు, కూర్చొని మాట్లాడడానికి పార్కులు లేవు. ఇప్పుడు అసలు ఏమైందంటే పార్కుకి వెళ్ళినా తప్పే అంటారు, ఎక్కడికి వెళ్ళినా తప్పే అంటారు. అట్లా పార్కుకి వెళితేనే తప్పంటే ఓయోకి వెళ్తే తప్పు రాదా మేడం? అదే కదా. ఓయోకి వెళ్ళిన వాళ్ళంతా తప్పే. కామన్ గా చెప్తున్నారు, సినిమాకి పోయినట్టు. ఓయోకి వెళ్తే తప్పేముంది? అదే పార్క్ లో కూర్చుంటేనే ఒక క్వశ్చన్ మార్క్ చేసి అడుగుతారు. నువ్వు ఓయే వరకు వెళ్ళావు అంటే అడగరా? ఓయే వరకు తనతో వెళ్ళావు కాబట్టి తనకు తెలుసు అక్కడ ఎప్పుడు చూసినప్పుడు అప్పుడే నన్ను అడగాలి కదా మేడం. దగ్గర మా అమ్మకి బాగాలేదంటే 5 lakhs ఇవ్వడం హాస్పిటల్, నేను అప్పు చేసి మరి ఇచ్చిన మేడం. ఏం తీసుకోలేదంటే అసలు ఏం లేదు, పెళ్లి చేసుకోబట్టి వెళ్ళిపోయాడు. మమ్మీకి బాగాలేదంటే ఇచ్చిన అట్లాంటి నేను కూడా చాలా ఇచ్చిన మేడం. చెప్పు, ఎదురుగా కూర్చున్నాడు కదా. తన బర్త్డే కి నేను ఫోన్ ఇచ్చిన మేడం. ఏ ఫోన్? ఈ పగిలిపోయిన ఫోన్ మేడం. ఎవడు ఇచ్చిన ఫోన్ నాకు ఇచ్చింది. ఎవడో నాకు ఇయ్యలేదు మేడం. అది డబ్బులు దాచిపెట్టుకొని ఇచ్చాను. నేను దాచిపెట్టుకునే ఇచ్చిన మేడం. అసలు మీ ఇద్దరు ఎదురెదురుగానే కూర్చున్నారు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను నువ్వేం అడగాలనుకున్నావు అడుగు. నన్ను ఎందుకు మోసం చేసి చెప్పును? నేనేం మోసం చేయలే, మోసపోయినావు అంతే. ఆయనతో మాట్లాడమ్మా. నీకు చెప్తాను నేను మోసపోయినా అని చెప్పి. మోసం చేస్తే కదా మోసపోయేది. అవును, నీకు తెలియదా? ఏంటి నాకు తెలియదు? తిరిగినప్పుడు తెలీదా మోసపోతున్నా అని? నీకు తెలిసే మోసం చేస్తున్నావు అయితే. మోసం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు చెప్పే మాటలు నిజం అనుకున్నాం మేము, కానీ ఇక్కడికి వస్తే సినిమా వేరేలా ఉంది. నేను చెప్తే నమ్మలే కదా సార్, ఇట్లా చేస్తుందంటే. మీరు 5 lakhs ఎట్లా ఇచ్చారండి మరి? ఇట్లా మా అమ్మకి బాగాలేదు అది ఇది అంటే అప్పుడు ఇంత తీసుకుని సార్. అసలు అమ్మంటూ ఉందా సార్? ఆమె జీవితంలో అమ్మంటూ ఉందా? నానంటూ ఉన్నాడా? ట్రాన్సాక్షన్ చేయలేదు సార్, క్యాష్ ఇప్పించుకుంది. ఎప్పుడు అది కూడా తెలుస్తుంది మేడం. ఇప్పుడు క్యాషా? ఎప్పుడు ఇప్పించుకున్నా క్యాష్ ఇప్పించుకుంది మేడం. వేరే ఫోన్ పే పని చేయనప్పుడు క్యాష్ ఇచ్చేటోడు సార్. లేదు ఫోన్ లో పడిపోయింది, కట్ అవుతున్నాయి. మమ్మీ అకౌంట్ కి వేస్తాను, లేదా మమ్మీ యూజ్ చేయట్లేదు, నాకే డైరెక్ట్ క్యాష్ ఇచ్చేది. మా తమ్ముని పంపిస్తాను, వేరే అబ్బాయిని పంపిస్తాను, ఏదో చెప్పేది మీరు అట్లా. తీసుకున్నారమ్మా క్యాష్? తీసుకున్నాను సార్, కానీ అంత అయితే నేను తీసుకోలేదు. లేదు మేడం, బాగా గుర్తు 5 lakhs దాకా తీసుకుంటే దగ్గర దగ్గర 5 lakhs దాకా తీసుకున్నారమ్మా. మరి ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అట్లా ఎట్లా ఇస్తారు సార్? నాతో తిరిగిండు ఉన్నాడు, నేను ఎట్లా అంటే ఇస్తాను? సర్వీస్ ట్యాక్సా? సర్వీస్ ట్యాక్స్ అంటే అట్లా అని అనలేను సార్. మళ్ళీ ఇస్తానైతే నేను తీసుకోలేదు తన దగ్గర. లేదమ్మా, మీరు చేసింది తప్పు. లవ్ అని చెప్పేసి పెళ్లి చేసుకుంటలేదని ఉల్టా నిందలు వేస్తున్నారు ఇతని మీద. 5 lakhs తీసుకున్నారు, ఇప్పుడు 5 lakhs రిటర్న్ ఇవ్వండి అంటే నాతో తిరిగిండు, నాతో చేసిండు అని చెప్పేస్తున్నారు. అంటే నేను మళ్ళీ ఇస్తా అని చెప్పలేదు కదా సార్. సార్ మా ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటాయి, వాళ్ళతో తిరుగుతూ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళ దగ్గర ఇట్లా డబ్బులు తీసుకుని ఫ్రాడ్ చేస్తుంది తెలిసింది సార్ నాకు. పిలుస్తామమ్మా, మ్యూచువల్ ఫ్రెండ్స్ కూడా పిలుద్దాం. అదే అందరినీ ఇది విన్న తర్వాత వాళ్ళని మీరే చూసారు కదా సార్, మీకు చెప్తుంటే నమ్మట్లేదు. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇట్లా మాట్లాడుతుంది కదా సార్. ఏమైనా నిజమేనమ్మా? నిజమేనా? కావాలంటే నేను ఫోన్ చేస్తాను సార్, వాళ్ళు మీ నెంబర్ ఇస్తారు, కాల్ చేయండి. వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళని కూడా పిలిపిద్దాం. కాల్ చేయండి అమ్మా, కాల్ చేసి పిలవండి. ఇప్పుడు వచ్చారా బాబా వాళ్ళు కూడా? వచ్చారు, మీరు ఇక్కడే పక్కన ఉన్నారు మేడం. ఒక్కదాన్ని ఫోన్ చేసి మీరు రమ్మంటే ఇక్కడ వస్తారు. మీరు తీసుకొచ్చారా వాళ్ళని? తీసుకువచ్చారు సార్ నేను నాతో పాటు. మీరు అందరు ఎలా కలిసారు? అంటే మేము మ్యూచువల్ ఫ్రెండ్స్ మేడం. అంటే మా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎప్పుడప్పుడు కలుస్తుంటాం కదా మేడం. మేము ఏదైనా ఎక్కడైనా కలిసినప్పుడు వాళ్ళు కాంటాక్ట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడడం అట్లా. ఇది ఆవిడ ఫుల్ సెక్యూర్డ్ గా మీరు వాళ్ళ సర్కిల్ అది మీకే తెలిసింది, బయటపడింది. అది ఎట్లా తెలిసిందంటే వాళ్ళని మోసం చేసిన తర్వాత వాళ్ళు చెప్పుకున్నారు మేడం, ఇలా జరిగింది, నాకు ఇలా తీసుకుంది మీ గర్ల్ ఫ్రెండ్ అంటే. అప్పుడు నాకు తెలిసి వాళ్ళని ఎప్పుడు మోసం చేసిందో మీకు తెలుసా ఆ విషయము? తెలియదు, వాళ్ళు చెప్పినాక తెలిసింది మేడం నాకు. అదే మీకు ముందు జరిగిందా మీ తర్వాత జరిగిందా? నాకు జరిగిన తర్వాత వాళ్ళకి జరిగింది మేడం. అంటే ఈ సీన్ ఇక్కడ చూస్తుంటే మీరు మోసపోలేదు, మేము
కానీ అమాయకురాల్లాగా వచ్చి కూర్చొని అవును నాకు మగ పిల్లల జీవితంతో ఆడుకొని ఇప్పుడు నాకు న్యాయం ఇప్పుడు చేయండి. వచ్చి ఇక్కడ కూర్చొని నాకు చేయండి న్యాయం చేయండి మేడం అని అడిగితే ఇప్పుడు జరుగుతున్న విషయాలంతా కూడా ఎలా ఉన్నాయంటే ఆడపిల్లలు కదా సానుభూతి చూపించేస్తారు, మేము ఏం చెప్పినా నిజం అని నమ్ముతారు అని అనుకుంటారు. ఒక మూడో కోణం అనేది ఒకటి ఉంటదండి, కెమెరా అనేది ఒకటి ఉంటది, అది వాచ్ చేస్తూ ఉంటుంది, ఎక్కడ దాక్కున్నా బయటకు తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఏ వివరాలు కూడా అలానే బయటకు వస్తున్నాయి. అంటే ఆడపిల్లలకి ఈ రోజుల్లో రైట్స్ ఎక్కువ ఉన్నాయి, ఉండాల్సిన రైట్స్, కానీ దానికి కొంతమంది రాంగ్ గా యూజ్ చేస్తున్నారు ఇలా. అయినా లవర్స్ అన్నప్పుడు అది ఓకే, డబ్బులు తీసుకోవడము దాచిపెట్టుకొని నేను ఇవ్వట్లేను నేను ఇవ్వను అని చెప్పుకోవడం ముందుగానే ప్రీ ప్లాన్ అంత ప్రీ ప్లాన్ ఇదంతా ఇంటెన్షనల్ గా చేసింది అంతా. అంతేకాకుండా మ్యూచువల్ లో మేడం ఈమె వాళ్ళకి ఒకరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా ఒకరిని అని ముగ్గురు. మనకు తెలిసే ముగ్గురు వ్యక్తులు అంటే తెలియకుండా ఇంకెన్ని రాజకార్యాలు చేసిందో బ్యాక్గ్రౌండ్ ఇంకెంత నడిపించిందో తెలియదు. వాళ్ళు కూడా ఈరోజు మోసపోయారు కాబట్టి నాతో పంచుకున్నారు మేడం, ఇది మోసపోయారు కాబట్టి వాళ్ళు మంచిగా ఉంటే నాకు ఎట్లా చెప్తారు మేడం వాళ్ళు. చూద్దాం నాన్న మరి ఫోన్ చూద్దాం. ఎత్తకపోవడానికి రీజన్ ఏంటి? తెలిసాక ఎత్తడం లేదా లేదా ముందు- తెలిసింది మేడం, ఇక ఆమెకు అర్థం అయిపోయింది, అందరికి తెలిసిందని చెప్పేసి ఇట్లా చేస్తుంటే ఇంక నేను కూడా ఏం చేయలేక తాగుకుంటా తిరుగుకుంటా ఇట్లా చేస్తూనే ఉన్నాం మేడం. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నెంబర్ ఏం తీసుకోలేదు మేడం, పరిచయం చేసుకొని ఇన్స్టా ఐడి తీసుకొని వాళ్ళకి ఇన్స్టాలో చాట్ చేసుకొని వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని అలా అయింది మేడం. అంటే ముగ్గురు, మీ లెక్క ప్రకారం ముగ్గురు. తెలిసి ముగ్గురు ఆ ముగ్గురు ఒక దగ్గర కలిసారు. ఇప్పుడు విషయాలన్నీ బయటకు వస్తాయి. వాళ్ళు ఉన్నారా బాబు నీకు కాంటాక్ట్ లో? మేము కింద సెల్లార్లో పెట్టి ఫోన్ చేయాలి, ఒకసారి కాల్ చేయమ్మా. ఇది ఇరిగిపోయిన ఆమె ఇచ్చింది మేడం, పని కూడా చేస్తాయి. సరిపోయింది మేడం. ఫోన్ ఇచ్చారు ఒకసారి. హలో బ్రో చెప్పు. సురేష్ బ్రో పైకి రావా థర్డ్ ఫ్లోర్ లకి ఒకసారి. వస్తున్నా. రైట్ సైడ్ రూమ్ చూడు, జల్దీ రా పైకి రా. ఓకే వస్తున్నా. మీరేనా బాబు? రండి కూర్చోండి. మీ పేరు? సురేష్ మేడం. సురేష్. అక్కడికి వచ్చింది ఎవరో తెలుసా? శ్వేత మేడం, డిగ్రీలో నా గర్ల్ ఫ్రెండ్ మేడం. మీ గర్ల్ ఫ్రెండ్. ఎన్ని ఇయర్స్ లవ్ బాబు మీ ఇద్దరు? 2 years లో 2 years. 2 years లవ్, మీతో 2 years, ఈయనతో 3 years, పీజీ, డిగ్రీ. సో మీరు ఫ్రెండ్స్? అంటే ఒక కాలేజ్కి వెళ్తే ఒక లవర్ చేంజ్ అయిపోతాడు. ఏందమ్మా ఇది? వాడు నీ ఫ్రెండ్ అని నాకు చెప్పలేదు. చెప్తారు మరి, చెప్పాలి. ఎందుకు చెప్తారు దబాయిస్తుంది మేడం. అంటే చెప్తే మా దగ్గర విరాళం దొరుకుతున్నాం అని చెప్పేసి విరాళం మోసం చేద్దాం అనుకుంది మేడం. అలాంటి ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు కొన్ని మూవీస్ గుర్తుకొస్తాయి. ఆ మధ్యలో ఒక బేబీ అనే మూవీ వచ్చింది చూసా, వీళ్ళు మోసపోయారు. ఆటోలోనే కూర్చొని బ్రదర్ బ్రదర్ అని మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు తెలిస్తే బ్రదర్ అయిపోతారు. ఓకే, కాకపోతే లవర్ అయిపోయాడు. నిజంగా సినిమా డైరెక్టర్స్ కూడా ఇలాంటివి చూసే చేస్తారేమో. అంతే కదండి, నిజ జీవితాలు ఇవన్నీ. అందుకనే ఏందమ్మా కరెక్టేనా ఇది? ఇలా చేయడం తప్పు కదా? నువ్వెందుకు వచ్చు? మోసపోయా కదా, మోసపోయినా కదా. నిన్న ఎవరు పిలిచారు? మొత్తం మాకు నిజాలన్నీ తెలిసినాయి, మా ముగ్గురు కలిసే వచ్చినాం. అసలు మనం ఆమెను అడగాల్సింది, మనం ఇక్కడ కూర్చోబెట్టి ఆమె వాళ్ళని అడుగుతుంది. సార్ కన్వర్జేషన్ ఎంతకి తెగించారో చూడండి. అసలు ఆమె జస్ట్ వచ్చేసి ఏదో మాట్లాడి కన్వే చేసుకుని వెళ్దాం అనుకుంది, కానీ మీ ఎంక్వైరీ వేరేలా ఉంది. ఏమ్మా శ్వేత, ఇద్దరేనా ఇంకెవరైనా ఉన్నారా? నా ఫ్రెండ్ మేడం అంతే. ఫ్రెండ్ కాదు మేడం, లవర్ మేడం. నన్ను ప్రూఫ్లు కూడా ఉన్నాయి మేడం. ఈయన దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయంట మేడం. ఏం ప్రూఫ్లు ఉన్నాయి మీ దగ్గర? క్లోజ్ గా దిగిన ఫొటోస్ అన్ని పెట్టుకుంటారు, ప్రూఫ్స్ అంటారు. అసలు ఈ జనరేషన్ నాకు అర్థం కాదు. మీరు లవ్ చేసుకుంటున్నారా, ప్రూఫ్లు తెచ్చుకుంటున్నారా? ప్రూఫ్ల కోసం లవ్ చేసుకుంటున్నారా, లవ్ చేసుకుని ప్రూఫ్లు తెస్తున్నారా? నాకు మరి వదిలిపెట్టేసుకుంటున్నారు కదండి. ప్రూఫ్లు సేకరించుకున్నాం మేడం. నాట్ ఓన్లీ యూ, నాట్ ఓన్లీ అసలు మీరు కానే కాదు, ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర ప్రూఫ్. అసలు మీ దగ్గర ప్రూఫ్ ఏముంది చూపించండి. ఇంతకు ముందు ఫోటో చూసాం కదా. మేడం కాలేజ్ ఫీజు కోసం నా దగ్గర 1 lakh పైన తీసుకుంది మేడం. మనీ కూడా ఇక్కడ కూడా ఎంత బాబు? తీసుకుంది మేడం కాలేజ్ ఫీజు కోసం 1 lakh పైన. Yes, ma'am. ఎప్పుడు తీసుకున్నా? ఎప్పుడు తీసుకున్నావా? ఫోన్ పే హిస్టరీ చూపినా? కాలేజ్ ఫీజు కోసం అని చెప్పినా నీకు. కాలేజ్ ఫీజు కోసమే చెప్పినా. అందుకే క్లారిటీ, ఇక్కడ క్యాష్ తీసుకుంది. ఇక్కడ క్యాష్, అక్కడ ఫోన్ పే. అక్కడ రియలైజ్ అయింది కాబట్టి ఇక్కడ క్యాష్ తీసుకుంది. ఫోన్ పే ట్రాన్సాక్షన్ ప్రూఫ్ ఏనా మీది? అంటే ఫ్రెండ్లీగా కూడా తీసుకోవచ్చు కదా, మరి లవర్ గర్ల్ ఫ్రెండ్ అని అంత స్టాండర్డ్ గా చెప్తున్నారు, దానికి ప్రూఫ్ ఏంది? సరే డబ్బులు తీసుకోవడానికి సార్ ఫ్రెండ్ అయితే లవ్ యూ చెప్తారు, ఓకే. కొన్ని రూమ్ వరకు వస్తారా చెప్పండి. చూపించే కదా సార్ ఆ అబ్బాయి సార్, ఆ వీడియోలో ఆ ఫొటోస్ లో ఉండేది. ఏంటమ్మా ఇందాక ఒకరితో అంటే రూమ్ వరకు వెళ్ళారు, ఓకే. ఇంకొకరితో ఎందుకు అసలు ఇంత పెద్ద సెన్సేషన్ అండ్ డైలాగ్ వదిలింది కదా, ఓయోకి పోతే తప్ప అనేది కదండి. అదే కదా. మరి ఇప్పుడు ఈ రెండో వార్త కూడా అదే కదా. 20, 30, 50, 10
చూడండి సార్, అందులో ఉంటాయి కదా. అంటే సింపుల్ గా తను చిన్న చిన్న అమౌంట్ లో తీసుకుంది మొత్తం. ఒక ఐడియాగా అన్ని పనులు చేసింది. అదే కదా. ఇందాకేమో మాట్లాడావు కదమ్మా, ఓయోకి పోతే తప్ప. మీతో పాటు ఎక్కడికి వచ్చింది? మీరు ఎక్కడ కలిసారు? మేము ఓయాలో మీరు సరే, ఓయో కట్టింది లవర్స్ కోసం అండి. అందరినీ ఇట్లా చేస్తుంది మేడం. మీరు అంటున్నారు కదా మీరు ప్రూఫ్లు పెట్టుకున్నారని, అప్పుడేదో మా తీపి గుర్తుగా ఉండేవి, ఇప్పుడు మాకు ప్రూఫ్స్ అయినాయి మేడం. ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి అప్పుడేదో ఒక గుర్తులు అనుకున్నాం, కానీ ఇప్పుడే అవే ప్రూఫ్ అయినాయి మేడం మాకి. ఈ సార్ ఇంకా మా ఇద్దరమే కాదు సార్, నాతో పాటు ఇంకా 3 మనిషి కూడా ఉన్నాడు సార్. ఒకరు ఇద్దరు కాదు మేడం, ముగ్గురు. సార్ ముగ్గురు అంట సార్. చూడ్డానికి వినడానికే విచిత్రంగా ఉంది. ఎవరిని తీసుకొచ్చిన నీకే చూస్తావు కదా నువ్వే, డోర్ బయట వెయిట్ చేస్తుంది. శివ చూపించండి చూద్దాం, మరి అసలు కథ బయటపడుతుంది కదా. ఎవరు బాబు, మీరేనా? రండి కూర్చోండి. మీ పేరు? శివ మ్యామ్. ఇవెవరో తెలుసా? తెలుసు మ్యామ్, శ్వేత. ఎవరు శ్వేత? అప్పట్లో గర్ల్ ఫ్రెండ్. మళ్ళీ గర్ల్ ఫ్రెండ్, ముగ్గురు. ఈయన తెలుసా ఎవరు? ఎవరు వీళ్ళు? ఇందాకనే మేము అందరం కాల్ చేసుకుని వచ్చినాము. కాల్ చేసుకుని వచ్చారు. వీళ్ళు ఈమెకి ఏమైతారు? ఏమైతే సార్ ఇప్పుడు నాలాగానే మోసపోయిన వాళ్ళు. ఇప్పుడు నేను ఫస్ట్ వాడిని తెలుసుకున్నా సార్, మొత్తం వేసుకుని మీ దగ్గర నుంచి ఎంత అమౌంట్ తీసుకున్నారండి? నా దగ్గర నుండి అంటే మ్యాక్స్ 4 to 5 lakhs తీసుకున్నాను సార్. 4-5 lakhs. 10 days బ్యాక్ కూడా నేను 50,000 సెండ్ చేసిన సార్. నువ్వు ఏం చెప్పి వేసుకున్నావు? ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, మా అన్నయ్య హాస్పిటల్ ఉన్నాడు అని చెప్పాను నేను. మళ్ళా ఇక్కడ ఇవ్వనన్నారు, అక్కడ ఏం చెప్పలేదు, ఇక్కడ ఇస్తా అంటున్నారు. ఎక్కడి నుంచి ఇస్తావు? అదే ఎక్కడి నుంచి ఇస్తావు? ఇంకొకరు మీకు ఎప్పుడు తెలిసింది సార్? ఇప్పుడు ఏంటి అంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు, ఇంటర్ నుండి డిగ్రీ వరకు నేను నాతో రిలేషన్ లో ఉండే. సో ఏమైపోయిందంటే లాస్ట్ 1 year బ్యాక్ నుండి నాతో జస్ట్ కాంటాక్ట్ టచ్ అప్ ఉంది అంతే. ఈ బ్రో వాళ్ళు చూసుకొని నాకు కాంటాక్ట్ అయ్యారు, బ్రో ఇట్లా అవుతుంది. తెలిసిన తర్వాత కూడా ఇచ్చిన 50 లేదు సార్, ఇదంతా అయిపోయిన తర్వాత 2 days కి నాకు వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఇచ్చిన తర్వాత బ్రో ఇట్లా అయింది, ఇదంతా సీన్ ఇట్లా అంటే మనం ఈ ప్లేస్ లో మనం ఇంకొకరికి రావద్దు, సో ఇక్కడి వరకు రావాలంటే బ్రో ఇదంతా మళ్ళీ మా ఫ్యామిలీ తెలిస్తే గలీజ్ ఉంటుంది అని చెప్తే అట్లేం ఇష్యూ ఉండదు బ్రో, నువ్వు వచ్చేసి అని చెప్పారు. సో అట్లా కాంటాక్ట్ అయినాం. ఇంకొక వాళ్ళ జీవితం కూడా ఖరాబ్ కావద్దు కదా అన్నట్టు వచ్చినాం సార్ ఇక్కడ. ఎట్లా మరి డబ్బులు అన్నదానికి ఇచ్చేయండి 50,000. మీరు ఏం జాబ్ చేస్తారు? నేను ఇప్పుడు స్టడీ చేసుకుంటా, పార్ట్ టైం జాబ్ చేసుకుంటా సార్. పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఇంత డబ్బులు మీకు ఎక్కడివే బాబు? మ్యామ్ నేను ఇప్పుడు తిను చేయడం వల్ల 2-3 lakhs వరకు బయట ఫ్రెండ్ దగ్గరనే అప్పున్నా మ్యామ్. నేను తల్లిదండ్రులకి ఇవ్వబుద్ధి కాదు, కానీ ఒక ఆడపిల్లని నమ్మి మాత్రం లక్షలు ఇవ్వబుద్ధి అయింది మేడం. మొదట ఈయన దగ్గర, అక్కడ చూస్తేనేమో 1, 2, 3 ముగ్గురిని మెయింటైన్ చేస్తుంది. అంటే ఎలాగా అంటే ఎనీ టైం మనీ లాగా ఎనీ టైం మెండ్ చెప్పారు మేడం, చెప్పారు. ఆ ముగ్గురు వీళ్ళు ATM సరిపోయారు. ATM ని బాగా మెయింటైన్ చేస్తుంది మేడం. అంటే ఇంకోటి కూడా మెయింటైన్ చేసింది. ఇంటర్, డిగ్రీ, పీజీ. ఇంటర్ దగ్గర ఒక అమౌంట్, డిగ్రీ దగ్గర ఒక అమౌంట్, పీజీ దగ్గర ఒక అమౌంట్. లాస్ట్ కి పీజీ పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయింది, కానీ అది కూడా అట్లా ఫ్లాప్ అయింది, బోల్తా పడింది. నేను రిలేషన్ లో ఉన్నప్పుడు కూడా నార్మల్ ఇంత డౌట్ రాలేదు సార్ నాకు కూడా ఎప్పుడు. అంటే ఇంతమందిని కూడా వీళ్ళని కూడా మెయింటైన్ చేస్తుంది, వీళ్ళ దగ్గర కూడా ఇట్లా ఫ్యాట్ చేస్తుందని కూడా తెలియదు. అప్పుడన్నా కాల్ చేస్తే మమ్మీ వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతుండే. హాస్టల్లో ఉంటది కదా, మమ్మీ వాళ్ళు మాట్లాడుతుర్రే అని చెప్పేసి. చైన్ చేసి వచ్చినప్పుడల్లా అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నా అని చెప్పుద్ది. ఎవరికి తెలుసమ్మా? నీ నిజాలేవి అర్థం కావట్లేదు అసలు. అన్నుందా ఇప్పుడే, నానున్నాడా? ఏ అన్నయ్యని హాస్పిటల్లో చేర్పిస్తే ఎందుకోసం తీసుకున్నావు? అసలు అన్నయ్య ఉన్నాడా? ఇవన్నీ మనకు కూడా అన్ని కూడా ప్రశ్నార్థమే కదండి. వీళ్ళకి ఒకరికొకరికి తెలిసింది కాబట్టి ఇంతవరకు వచ్చింది. అప్పుడు తెలియక ఇంకేమున్నాయో అది తెలియదు. రేపు పొద్దున జాబ్కి వెళ్ళి నాకు ఇంకెంత మందో నిన్ను చూస్తుంటే మాకైతే చీ అనిపిస్తుంది. మా డబ్బులు ఇప్పియండి మేడం, మాకు ఎట్లా న్యాయం జరిగేది నాకు అర్థమైపోతుంది. కనీసం డబ్బులని ఇప్పియండి. కరెక్టే అమ్మా, ఇచ్చేటప్పుడు మాకేమన్నా చెప్పారా? మీ ముందరే ఉంది కదా, అడగండి. ఇస్తా అని చెప్పలేదు కదా, ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు పుణ్యానికి ఇచ్చినా? ఇస్తా అని చెప్పి తీసుకున్నానా? ఇస్తా అని చెప్పి తీసుకున్నా. ఎట్లా తీసుకున్నావు? పుణ్య ఉత్తిగా తీసుకున్నావు? ఎందుకు తీసుకున్నావు? ఇస్తా అని చెప్పినా నీకు? మరి ఏంది సార్ నాకు అర్థం కాదు. నేను ఇంత వేసి డబ్బులు తీసుకుని ఇస్తా అని చెప్పినా ఇవ్వనని చెప్పి నువ్వు నాతో తిరిగిందంతా పుణ్యానికేనా? మీరు అలా లేచి అలా వెళ్ళడం కరెక్ట్ పద్ధతి కాదు. డబ్బులు కావాలని అడగండి. కావాలి కేసు పెడతా సార్. నేను ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినామంటే మాకు న్యాయం కావాలనే కదా సార్ ఇక్కడ వరకు వచ్చినాం. నాతో తిరిగినప్పుడు ఉన్నప్పుడు అప్పుడు న్యాయం అనిపించలేదా? కాదమ్మా, ఎంతమంది మెయింటైన్ చేస్తావు తల్లి? ఎంతమంది తిరిగింది కాకుండా నీకు చెప్పానా అని వాళ్ళ మీదకే మాట్లాడుతున్నావు.
నేను క్లారిటీగానే ఉన్నా. ఏం clarity ఉన్నావు? తీసుకున్నప్పుడు ఆయనకి ఇస్తా అని చెప్పలే, ఈయనకి చెప్పలే. ఈయనకు ఒక 50,000 మాత్రం అప్పుగానే తీసుకున్నా, అవి ఇస్తా. నాకు కొంచెం ప్రేమ అన్నట్టు ఈయన ప్రేమ ఏందో, ఈయన ప్రేమ వాళ్ళ వర్షంలో వాళ్ళు అది ప్రేమ అనుకుంటారు, నేను అట్లా అనుకోలేదు మేడం. అంటే పోయే వరకు వెళ్ళడం ప్రేమ కదా. మరి నీ ఉద్దేశం ఏందమ్మా అసలు? అక్కడ దాకా వెళ్ళడం అంటే ఏందన్నట్టు? పాపం వాళ్ళు ఏదో అనుకున్నారు, మరి నువ్వేమనుకున్నావో తెలియాలి కదా మాకు. నేను ఏం అనుకోలేదు మేడం, జస్ట్ ఫ్రెండ్ లాగానే తిరిగి చిన్న డౌట్, మీరు డబ్బులు ఇంత మంది దగ్గర నుంచి తీసుకున్నారు, ఆ డబ్బులతో ఏం చేశారు చెప్పండి, ఇప్పుడే నిజాలు తెలవాలి. ఇన్ని డబ్బులు మీరు ఏం చేశారు? సరే వీళ్ళ దగ్గర నుంచి ఒక ఎస్టిమేషన్ వేసుకుంటే ఒక 10 lakhs వేసుకుంటాం, 8-10 lakhs. ఇన్ని డబ్బులు మీరు ఏం చేశారు? మా మమ్మీ వాళ్ళు వేరే సంబంధం చూసిరు సార్, దానికి కట్నం. ఏంటి 1, 2, 3 వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్న డబ్బులు కట్నంగా పెట్టుకొని నువ్వు మొగుడిని కొనుక్కుంటావా తల్లి? బా, ఇలాంటి షాకింగ్ నా భూతో నా భవిష్యత్తు. ఉండకూడదు కూడా, రాకూడదు కూడా. చాలా అమ్మా, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కాదు మరి సరే, మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం మీలో ఉన్న నిజం చెప్పారు, ఓకే, అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసి నాకు పెళ్లి కావాలని చెప్పడం ఏంటి? అంటే తను ఒప్పుకుంటే చేసుకుందాం అనుకున్నా, కానీ ఇంత సీన్ క్రియేట్ చేసినాక నాకు వద్దు సార్. సార్ ఆ అమ్మాయి నాకు పెళ్లి చేసుకుని నమ్మకంతోనే ఇంత ఖర్చు పెట్టినా ఇప్పుడు చేసుకో అంటే నాకు బాధ అనిపించదు సార్. మరి నేను చేసుకుంటున్నాను సార్, నేను రెడీ. నన్ను వాళ్ళు వద్దన్నాడని నేను మా అమ్మ వాళ్ళకి మాట ఇచ్చి, సరే అమ్మా మీరు ఎవరినైనా చూడండి నేను చేసుకుంటా అని చెప్పి. మరి వీళ్ళ అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వేరే పెళ్లి చేసుకునే బదులు ఇతనితో పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ ఈ షోకి వచ్చేసి మీరు కావాల్సింది కూడా ఇతనితో మ్యారేజ్ కోసమే కదా మమ్మల్ని సంప్రదించింది మీరు. మళ్ళీ యాక్చువల్లీ తన దగ్గర నుంచి ఇంకా డబ్బులు ఎక్స్పెక్ట్ చేసిన సార్. అంటే ఇక్కడికి వచ్చి ఇతన్ని కొంచెం బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుందామని ప్లానింగ్ అమ్మ ఇది? ఇట్లా ఏం ప్లానింగ్ అమ్మా, ఇదేం ప్లానింగ్ అర్థమైతలేదు. ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ పెళ్లికి ఇంకా యాడ్ చేసుకోవడానిక? ఇంత కమింగ్ కూడా ఉంటారా అమ్మాయిలు? చూసారుగా మేడం, ఆమె అట్లా వేసని చెప్పి నేను మీ టీం వాళ్ళు ఎవరో వాళ్ళకు ఉంటే నార్మల్ అయితే మెసేజ్ చేశాను మేడం. అక్కడి నుంచి మెసేజ్ చేసి కాల్ చేసి చెప్పారు ఇతనికే పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఎలాగో మీరు ఇష్టపడ్డారు కదమ్మా, 3 సంవత్సరాలు ఉన్నారు కదా, సరే అదేదో పెళ్ళి అతన్ని చేసుకో. నెల కిందట అడిగినా మేడం, అడిగితే నేను చేసుకో, అసలు ఫోన్ రెస్పాండ్ అవ్వట్లే, ఇంకా వీళ్ళతో అయిపోయిందని చెప్పేసి మా మమ్మీ వాళ్ళకి చెప్పినా. నేను సార్ ఒక మంచి అమ్మాయిని చేసుకున్నాం, అందరినీ ఫ్రాడ్ చేసి డబ్బులు ముంచి అమ్మాయి నేను ఎట్లా చేసుకున్నాను మీరు ఒకసారి ఆలోచించండి సార్. ఇప్పుడు నా దగ్గర మోసం చేసి ఈ అబ్బాయిని మోసం చేసింది, ఇంతమంది మోసం చేసి రేపు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఇతనే కాకుండా ఇంకా ఎంతమంది మెయింటైన్ చేస్తుందో గల్లీలో, ఇంకా అట్లా కూడా వెళ్ళదు కదా సార్. అప్పుడు ఇంకా ఫ్యామిలీ వారికి వస్తుంది కదా. ఆ పెళ్లి కోసం డబ్బులు దాచుకున్నారు కదా మేడం, ఆ డబ్బులు మాకు ఇప్పించేసి మాకు న్యాయం జరిపించారు మేడం. డబ్బులు ఇప్పించాము మీ దగ్గర తీసుకున్నాయి, మీకు ఇచ్చే నీకేనా? నేను ఇవ్వకుండా మేము కేసు పెడతాం. మరి మేడం మేము కేసు అయితే పెడతాం మేడం, ఖచ్చితంగా వెళ్తాం మేడం. మేమైతే వీళ్ళు ముగ్గురు వెళ్ళి మీ మీద కంప్లైంట్ చేస్తే మాత్రం సీన్ సితారా అవుతుంది. కంప్లైంట్ ఎందుకు చేస్తారు సార్? ఇస్తా అని నేను మళ్ళీ ఇవ్వకపోతే అది వేరు. నేను ఫస్ట్ ఎవరికి చెప్పలేదు. మళ్ళీ ఏమైనా రాసుకున్నారా ఏంటి మీరు? మేడం నాకు డబ్బులు ఇచ్చినప్పుడు అదే కాదమ్మా, కాదమ్మా మాట్లాడుతున్నాం కదా, వాళ్ళు లేవడం కరెక్ట్ కాదు మేడం. మోసం చేసి కూడా ఏం తెలియకపోయినట్టు ఎలా మేడం అలా చెప్తుంది? ఆ రోజు మాకు ఇస్తానని చెప్పింది మేడం, ఇవ్వని చెప్పలే మేడం, ఇస్తాను టైం చెప్పినా ఏమన్నా ప్రూఫ్ ఉంది, ఏమన్నా రాసుకొని అదే ఆయన అడగండి మేడం, ఏమన్నా నాతో తిరిగి ఇచ్చిరు డబ్బులు, అసలు డబ్బులు ఎట్లా ఇచ్చిరు అని అడగండి. డబ్బులు తీసుకోవాలా? నార్మల్ గా తను ఇచ్చిండు అంతే. ఓకే మ్యామ్, నాకైతే చెప్పిన ప్రతి రీజన్ అయితే నా దగ్గర ఉంది. నేను వచ్చింది తన క్యాష్ ఓన్లీ 1 lakh ఇచ్చిన. ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మ్యామ్ నా దగ్గర, ఫోన్ పే చేసింది కూడా ఉంది. చెప్పలేదు కదా నేను. ఎందుకు చెప్పలేదు? చెప్తేనే కదా ఇచ్చింది. లేదు మరి వీళ్ళంతా వెళ్ళి కేసు పెడితే ఏం చేస్తావమ్మా? ఎందుకు పెట్టాం? ఏమనుకుంటున్నావు శ్వేత నువ్వు? వాళ్ళు పెట్టకుండా నేను పెట్టిపిస్తా. ఆడపిల్ల వెయ్యుండి నువ్వు మొగాళ్ళ జీవితాలతో ఆడుకుంది కాకుండా ఇక్కడ కూర్చున్న మమ్మల్ని అందరినీ కూడా ఎంత ఫ్రాడ్ గా నమ్మించామంటే అంత ఫ్రాడ్ గా నమ్మించడానికి చాలా ప్రయత్నం చేసింది. ఇక్కడ మనకు వివరాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఎంత బుకాయిస్తుందంటే నేను ఎందుకు ఇస్తా ఇదే సిచ్యువేషన్ లో ఒక అబ్బాయి 3 అమ్మాయిలు మోసం చేస్తే ఎలా ఉండేది? కంపల్సరీ మహిళా సంఘాలు మొత్తం ఇంకా రోడ్డు మీద ఇంకా మొత్తం మీడియా వాళ్ళు మొత్తం చుట్టుముట్టేసేటోళ్ళు కదా. నిజంగా అమ్మా, ఆడ జాతికే ఒక కలంకం నువ్వు. అసలు ఇది చాలా పెద్ద ఫ్రాడ్. షాకింగ్ లో ఉంది. ఒకళ్ళు 2 3 బయటకు వస్తా ఉంటే ఇప్పుడు ఈ 3 సరిపోక ఇంకా వీళ్ళది ఆపేస్తే 4వ వ్యక్తిని బకరా చేసుకుంటున్నారు. బకరా
బకరా. బకరా అని ఎట్లా అంటారు మేడం? నేను పెళ్లి చేసుకుంటున్నా. మేడం వీళ్ళతో ఓయోకి వెళ్ళింది, వచ్చే 4వ వ్యక్తి ఇంట్లో ఉన్న బెడ్రూమ్ లోకి వస్తాడు అంతే. పెళ్లి చేసుకుంటున్నా కదా మేడం, తిరగట్లే కదా బయట. ఇక్కడ ఓయోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఏమనాలి? తిరగడానికి ఒకళ్ళు, పెళ్లి చేసుకోవడానికి ఒకళ్ళు. తిరగడానికి ఒకళ్ళే కదా సార్, ముగ్గురు ముగ్గురు మిస్ అవుతున్నారు. వీళ్ళ ముగ్గురికి మీరు తీసుకున్న డబ్బులు ఇచ్చేయి. మోసానికి సరే వాళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని ఏదో అనుకొని వచ్చావు ఇక్కడికి, నీ బండారం అంతా బయటపడింది. నోరు మూసుకొని చేసిన తప్పు ఒప్పుకొని వాళ్ళ ముగ్గురు దగ్గర తీసుకున్న ప్రతి రూపాయి వాళ్ళకి అప్పచెప్పి, చెప్పకపోతే మేమే నిన్ను తీసుకుపోయి అప్పచెప్తాం. చాలా పెద్ద కేసు అయితే మీ మీద. మేము అనుకుంటున్నాం ఏం కాదు అనుకుంటున్నారు కానీ ఒకళ్ళని మోసం చేస్తే, మా ముగ్గురిని మోసం చేస్తే, మీ కాల్ హిస్టరీ అన్ని తీస్తే, ఇంకా ఇలాంటి మందిని అందరు కలిసేసి కేసు పెడితే మాత్రం చాలా పెద్ద ఫ్రాడ్, చీటింగ్ కేసు పెడుతుంది, పేపర్లలో పడుతుంది న్యూస్. ఇంకా ఇది చాలా ప్రచారం అవుతుంది. మీకు ఇంకా ఎవ్వరు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడానికి 100 సార్లు ఆలోచిస్తారు. బయటకు కూడా రాలేరు మీరు. ముందు ఏమకన్నా ముందు వాళ్ళ తల్లిదండ్రులు విన్నారంటే ఉరేసుకొని చేస్తారండి అంటే దాని వల్ల వింటే. వాళ్ళ డాడీకి ఒక్కసారి ఇన్ఫార్మ్ చేయండి. అయితే అప్పుడు ఏమా చేయమంటావా? ఏం చేయమంటావు? నేను కొన్ని ఇచ్చుకుంటాను మేడం. కొన్ని మళ్ళీ సార్ ఆమె మళ్ళీ ఇప్పుడు ఒకేసారి అంటే నేను ఇవ్వలేను కదా సార్. దొరికేసి ఆమె మళ్ళీ నెంబర్ కాంటాక్ట్ మార్చేస్తారు సార్ మొత్తానికి. అన్ని దాయలేను కదా మేడం, కొంతవరకు అయితే ఉంది నా దగ్గర. కొంచెం టైం ఇస్తే నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు డబ్బులు మీ దగ్గర ఉన్నాయా? మీరు జల్సాలు చేసిల్లా? మరి మీరు ఏం చేస్తారో తెలియదు. ఒకవేళ డబ్బులు మీ అకౌంట్ లో ఉంటే న్యాయపరంగా, చట్టపరంగా తీసి వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చినట్టు ప్రూఫ్ కూడా తీసుకోండి. ఒక బాండ్ పేపర్ రాసిన ఏదన్నా. అంటే ఒకసారి ఇవ్వలేను సార్. ఒకసారి ఇవ్వకపోతే చెక్ రూపంలో ఏదైనా డబ్బులు రాసి ఇవ్వండి. ఒక 2 months టైం తీసుకొని చెక్ రాసి ఇవ్వండి. ప్రామిసరీ నోట్ రాసి ఇవ్వండి. ఒక బాండ్ పేపర్ మీద నీకు ఈ రోజు డబ్బులు ఇస్తా అని రాసి ఇవ్వండి. అట్లా రాసి ఇవ్వండి, వాళ్ళు కూడా అవుతారా? అవుతుంది సార్. మీ ముందు అంత ఓకే అంటే మేము కూడా పకడ్బందీగా చేసి ఇస్తాం. మేము ఇవ్వకపోతే మళ్ళీ మీరు మాకు సంప్రదించండి. మేమున్నాం, మేడం ఉన్నారు, ఎంత కెమెరాలు ఉన్నాయి. మేము అబద్ధం చెప్తే ఇవి కెమెరాలు అబద్ధం చెప్పావు కదా. మాకు ఇలా అయితే ఓకే సార్. ఇప్పుడు కొంత ఇచ్చేస్తుంది తను, మీరు ఆవిడ ఇచ్చిందంటే కొంత ఇవ్వమ్మా. ఇప్పుడు నీ దగ్గర ఏదైతే ఎత్తి పెట్టుకున్నావో అది కూడా ఇవ్వకపోతే ఎట్లా? పిల్లల దగ్గర వాడుకొని ఓకే 2-3 days టైమా? ఆ 2-3 days లో మీరు ఏం చేయండి అంటే, మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి గుర్తు చేసుకొని, ఫోన్ పేలో ఉంటే చూసుకొని రాసుకొని పెట్టుకోండి. ఏ డేటు, ఎప్పుడు ఎంత ఇచ్చారు. ఆ ఖర్చు పెట్టింది ఓయోలోకి వెళ్ళిందంతా వదిలేయండి. ఆమెకి అవసరాన్ని నిమిత్తం ఇచ్చిన డబ్బులు అవి మాత్రం యాడ్ చేసుకొని లెక్క మీరు కూడా 3 రోజుల దాకా పెట్టుకుని దగ్గర పెట్టుకోండి. అప్పటిదాకా ఆమె మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. అదే ముందు ప్రొసీజర్. మళ్ళీ మీరు మా ఆఫీస్కి రండి, మేము మా ముందే బాండ్ రాయించుకొని మీకు ఇస్తాం. మీ దగ్గర పెట్టుకోండి అది. ఓకే సార్. కానీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ ఎట్లా అవుతుంది? మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? కాంటాక్ట్ అవుతుంది కదా, కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ పబ్లిష్ చేస్తాం మేము. ఏమో మీ ఫ్యామిలీకి చెప్తే బెటర్ ఏమో అనిపిస్తుంది సార్ నాకు. ఫ్యామిలీ అలాంటి పనులు చేయకండి. ఒక ఆడపిల్ల జీవితం మనం అట్లా చేయకూడదు. సరే ఆమె ఇస్తా అని చెప్తుంది కదా, మనం కూడా వెయిట్ చేద్దాం. ఎన్ని రోజులు వెయిట్ చేశారు కదా, ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే ఏమవుతుంది? ఇవ్వాలంటే ఈ వీడియో రికార్డు అవుతున్నాయి సార్, ఎంత సోషల్ మీడియా పెట్టేసాం, మాకు నో ప్రాబ్లం సార్. ఎందుకంటే మాకు ఇబ్బంది ఏం లేదు. అది నువ్వే క్లారిటీగా క్లియర్ గా వాళ్ళకి చెప్పమ్మా మేడం. ఇది మాత్రం టెలికాస్ట్ చేయకండి మేడం. టెలికాస్ట్ చేయకపోతే ఎట్లా మేడం? ఒక పాప, ఒక అమ్మాయి ముగ్గురిని మెయింటైన్ చేస్తుంటే ఇది ఈ సమస్యని ప్రజల వద్దకు తీసుకోపోవద్దంటే ఎట్లా? మా సోషల్ గా వాళ్ళందరూ కూడా మేడం నేను ఇస్తా అని చెప్పిన కదా, అసలు నేను ఏమో అనుకోని ఇక్కడికి వచ్చినా కానీ ఏదో అయిపోయింది. లేదు మ్యామ్, ఇది ఖచ్చితంగా టెలికాస్ట్ కావాలి మ్యామ్. ఎందుకంటే లేడీస్ అంటే బాయ్స్ చేస్తారు అని చెప్పారు. ఒక గల్లే చేస్తుంది, మాకు కూడా మా మగజాతికి కూడా ఉండాలి కదా. నీకు సంబంధించి మేము చెప్పేది ఒకటే మాట, మీరు చేయకండి మేడం, చూడకండి మేడం అంటే కుదరదు. నువ్వు చేసిన ప్రతి పొరపాటు కూడా ఇప్పుడు ఉన్న ఆడపిల్లలకి గుణపాఠం కావాలి. కాబట్టి ఇది మేము ఈ షోని కంపల్సరీ టెలికాస్ట్ చేసే తీరుతాం. కాకపోతే ఏంటి అంటే, నీ రిక్వెస్ట్ మీద మీ ఫేసులు కనిపించకుండా బ్లర్ పెట్టడానికి మాత్రం నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఆడపిల్లలు రావాలి, ఈమెడకి ఆ అబ్బాయి రావాలి. ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే ఇదే కరెక్ట్. కానీ దానికి నువ్వు కూడా కట్టుబడి ఉంటే వాళ్ళందరికీ క్లియర్ చేయాలి. ఇక్కడ నుంచి ఎలా వెళ్తుంది, ఇక్కడ నుంచి ఎలా వెళ్తుంది అన్ని కూడా మేము ఆమె దగ్గర. చూడండి, ఆమె ఒక ఆడపిల్ల. మీరు అనుకున్నంత క్రిమినల్ అయితే కాదు. ఏదో చేసిందేమో, సొసైటీ ఈ రోజుల్లో ఉంది, సినిమాల ప్రభావము, ఏదో ఒకటి తప్పు చేసింది, రియలైజ్ అయింది. ఇంకా తప్పు చేయదు, ఏదో పారిపోతుంది, ఇండియా వదిలి పారిపోతుంది, వేరే దేశానికి వెళ్తుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటుంది. అలాంటిది ఏం చేయదు. ఆమె ఫేస్ చూస్తుంటే ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు మీకు వస్తాయి.
నాకు అనిపిస్తుంది. ఆమె ఫేస్ 6 సెన్స్ చెప్తుంది. కానీ టెన్షన్ పడకండి, ఆమె ఎక్కడికి పోదు, ఆమె ఇక్కడే ఉంటుంది, మీ డబ్బులు మీకు ఇస్తుంది. ఆమె ఏమేమి ప్రూఫ్ మేము తీసుకోవాలో అవన్నీ మేడం తీసుకుంటారు, మేము తీసుకుంటాం, మా టీం కూడా ఫాలో అప్ చేస్తారు. ఓకేనా? మీరు ఆమె ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి, మేడం ఫాలో అప్ చేస్తారా. ఎందుకంటే ఈ ప్రూఫ్లను ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఇలాంటిది చేయకుండా ఉంటుంది. ఏమ్మా, ఇంకోసారి మళ్ళీ ఇంకొకరిని ఇలా మోసం చేసి ఏటీఎంని ఇంకొక ATM 2x3 అలా చేయవాకి, ఇంకా అర్థమైందా? సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. చూశారు కదండి శ్వేత, ఆమె చుట్టూ అల్లుకున్న కథ, ఒక ముగ్గురు అబ్బాయిల జీవితం. ఇదంతా చూస్తూ ఉంటే అసలు వీళ్ళందరూ ఏమనుకొని వస్తారంటే ఇక్కడికి, అమ్మాయిలం కదా మా మీద బాగా జాలి చూపించి మాకు చాలా న్యాయం చేసేస్తారని ఇక్కడికి వస్తారు. కానీ నా విచారణ అనే కార్యక్రమం తాట తీస్తుంది, నిజాలను మాత్రమే బయట పెడుతుంది. ఇదంతా కూడా జరిగిన ఉదంతం మీరు చూశారు. ఈ వెలుగులోకి వచ్చిన నిజాలని మీరు తెలుసుకొని ఇప్పుడు ఉన్న యూత్ ఏదైతే ఉందో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా మీరందరూ మెసులుకోవాలని మేము తెలియజేస్తున్నాం. నమస్కారం.